హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను నిన్న రిపబ్లిక్ డే రోజు షాపింగ్కి అయితే వెళ్ళామండి. మన బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు కదా, వ్యాలీ జోన్కి అయితే మేము వెళ్ళాము. వ్యాలీ జోన్ నేను 2-3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇదైతే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న పటాన్ చెరువు దగ్గరదండి. ఈ వ్యాలీ జోన్ అయితే మ్యాక్సిమం వ్యాలీ జోన్ అన్నిట్లో కూడా ఇలాగే ఉంటాయి. కాస్ట్లు అయితే చాలా రీజనబుల్ ప్రైస్కే అయినాయండి. చాలా బాగున్నాయి. అలాగే డ్రెస్సెసే కానీ, పిల్లల బట్టలే కానీ, ఇంకా గ్రోసరీయే కానీ, మేమైతే మాకు కొంచెం దూరం అని ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా బెటర్ అనిపించిందండి నాకు. డీమార్ట్తో పోలిస్తే ఇక్కడ బట్టలే కానీ, గ్రోసరీ కానీ. నేనైతే నా పిల్లలకేను నాకు అయితే తీసుకున్నామండి బట్టలు. మా పిల్లలకి కుర్తీస్ అడిగితే పిల్లల కోసం వెళ్ళాము. అలాగే నాకు కూడా శారీసును ఒక 2 డ్రెస్సెస్ నచ్చినాయి. నేను కూడా ఇక్కడ తీసుకున్నాను. ఇవన్నీ టాప్సేనండి. ఇవన్నీ 1000లో అలా ఉన్నాయి. ఇంకా మినిమంలో కూడా ఉన్నాయి కానీ నేను ఇవే తీసుకున్నాను నేను. ఇంకా అన్ని రకాల మనకు చూసారు కదా ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ అలాగే టాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇటు అయితే మోడర్న్ డ్రెస్సెస్ అవి ఉన్నాయండి. ఇవన్నీ వెస్ట్రన్ వేర్స్ ఉన్నాయి. ఇక్కడ వెస్ట్రన్ వేర్స్ జీన్స్ అవి ఇక్కడ ఉన్నాయి. ఇవి రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం ఆఫర్స్ కూడా పెట్టారండి. మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు. రిపబ్లిక్ డే అని ఎలా చక్కగా ఇలా చూడండి, మనకి సాఫ్రాన్ కలర్లో, వైట్ కలర్లోను, గ్రీన్ కలర్లోను చక్కగా మనకి వీటి షోకేసెస్ కూడా బాగా డెకరేట్ చేసి పెట్టారు కదా. చాలా బాగా చేశారు ఇక్కడ వ్యాలీ జోన్లో కూడా. ఇంకా మా పిల్లలకి బట్టలు తీసుకుందామని ఇటైతే వచ్చామండి. ఆల్రెడీ మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయ్యింది. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒక 2-3 షర్ట్లు అయినా తీసుకుందాం, వెళ్ళి చూసొద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడికైతే బయటకు వచ్చామండి మేము. ఇంకా చాలా షాపింగ్ ఉంది. ఇంకా వేరే చోటుకు కూడా వెళ్ళి చేయాలి. ప్రస్తుతానికైతే ఇలా వ్యాలీ జోన్కి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మేమైతే ఫస్ట్ అయితే చిన్న షాప్లో తీసుకున్నామండి ఒక 2-3 జతలు అయితే. ఇంకా అక్కడ మా వాడికి నచ్చలేదని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ అయితే వచ్చాము. ఇంకా మేము మ్యాక్సిమం అయితే మేము ఎప్పుడు మ్యాక్స్లోనే తీసుకుంటామండి. చాలా బాగుందండి. అసలు డీమార్ట్లో అయితే అసలు మనకి ఇవి బిల్లింగ్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అసలు చాలాసేపు పడుతుంది. ఇందులో బిల్లింగ్ కూడా చాలా పెట్టారు, ఎక్కువ పెట్టారు కాబట్టి బిల్లింగ్ కూడా మాకు చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అసలు ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. అన్ని మెటీరియల్స్ మీద కూడా మనకి మినిమం 20-50% అయితే డిస్కౌంట్ ఉంది. మేమైతే ఒక కుర్తీసును, పిల్లలకి కుర్తీస్, నాకు శారీస్ అలాగే టాప్స్ తీసుకున్నానండి. అంతే నేనైతే డ్రెస్ మెటీరియల్ తీసుకోలేదులే కానీ మీకు ఒక ఐడియా వస్తుందని నేనైతే చూపించాను. స్టార్టింగ్ 1000 నుండి 2000 దాకా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. అవి కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంది, చూసారు కదా. తర్వాత మా బాబు ఎప్పుడు నుండో వైట్ షర్ట్ అంటున్నాడని ఇటు వైట్ షర్ట్ కోసం అయితే వచ్చాం కానీ అస్సలు వాడి సైజులో వైట్ షర్టే మాకు ఎక్కడా దొరకట్లేదండి. మినిమం 34-32 అలా ఉండాలి చిన్న సైజులో అయితే మాకు అస్సలు దొరకలేదు. దట్టు వాడేమో ఫుల్ హ్యాండ్సే అడుగుతున్నాడు. ఆ ఫుల్ హ్యాండ్స్ కూడా మాకు దొరకట్లేదు. ఎప్పుడు షార్ట్ హ్యాండ్సే కనబడుతుంది ఎక్కడ వెతికినా కానీ. అక్కడ కూడా దొరకలేదు మాకు. ఇంకా రామరాజ్లో చూడాలి మళ్ళీ వెళ్ళి. చూసారు కదా మొత్తం అసలు స్టాచ్యూస్ కూడా చక్కగా రిపబ్లిక్ డే కాబట్టి ఇలా చక్కగా అరేంజ్ చేశారండి. చాలా బాగుంది అసలు. ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వ్యాలీ జోన్ని విజిట్ చేయండి. చాలా బాగుంది. అయితే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ఇంకా శారీస్ దగ్గరే ఉన్నానండి. శారీస్ తీసుకుందామని అసలు చూద్దామని వెళ్ళాను, అంతేగాని అసలు తీసుకుందామన్న ఐడియా అయితే లేదు.
కానీ నాకు మినిమం కాస్ట్లో ఉన్నాయి, చాలా తక్కువ కనిపించినాయి నాకు. అందుకని ఇక్కడైతే నేనైతే 3 శారీస్ తీసుకున్నానండి. అసలు వద్దనుకొని వెళ్ళిన దాన్ని 3 తీసుకున్నాను. చాలా చాలా బాగా అనిపించింది నాకు. డైలీ వేర్కి అయినా కానీ చాలా చాలా బాగుంటాయి ఇవైతే. అటు సైడ్ అంతా గ్రోసరీస్ అండి. నేనైతే ఇక్కడ శారీస్ దగ్గరే ఉన్నాను. మా వారు అయితే అక్కడ గ్రోసరీస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా జ్యువెలరీ అదంతా కూడా మొత్తం అన్నీ ఉన్నాయండి. అన్నీ కూడా మా పిల్లలు ఏదో ఇలా స్టిక్కర్ అయితే హ్యాండ్కి అతికించుకున్నాడు వాడు. అంతేనండి. ఇదైతే వ్యాలీ జోను. స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్ ఉంది. అక్కడ సెల్ఫీ అది దిగేవాళ్ళు అక్కడైతే దిగుతున్నారండి. అది సెల్ఫీ స్పాట్ అదంతా, ఫోటో సెక్షన్స్ అదంతా అక్కడ జరుగుతుంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది. అంతేనండి. ఒక ఐడియా కోసమని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను నేను. ఇక్కడ వ్యాలీ జోన్ నుండి తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ 8:30 కల్లా బయటకి అయితే వచ్చేసామండి. 6 కల్లా వెళ్ళాం మేమైతే. ఇది మన ఫ్రంట్ ఒక గ్రీన్ కలర్లో బస్ కనబడుతుంది కదా, అది ఎలక్ట్రిక్ బస్ అండి. నేను అందుకనే ఊరికే షూట్ చేశాను. ఇలా మనకి ఒక 2-3 ఇయర్స్ అయితే మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే వస్తాయి. ఇంకా మనకి ఇంకా పొల్యూషన్ కూడా ఉండదు. చూసారు కదా మొత్తం అన్నీ కూడా రిపబ్లిక్ డే స్టాచ్యూస్ చక్కగా డెకరేట్ చేశారు పిల్లలకి, ఇలా జెంట్స్కి అన్నిటికీ కూడా. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.